హాయ్ ఫ్రెండ్స్, 7 వారాలు వాడిపల్లి వెంకన్న దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా. ఇది వచ్చేసి 2వ వారం. ఈ వారం కూడా ముందు రోజే రత్నాచల్కి ఊరైతే వెళ్ళిపోయి తర్వాత తెల్లవారుజామునే లేచి మేమైతే వాడిపల్లి వెళ్ళాము. ఫస్ట్ వారానికి ఈ వారానికి ఒక పావు గంట ముందు అయితే వెళ్ళాము. 3:4కి వెళ్ళాము. కొంచెం బైక్లో అయితే కొంచెం తక్కువగానే అనిపించే, జనాలు తక్కువ మంది ఉన్నారేమో అనుకుని వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి దర్శనాలు ఓపెన్ చేయక బయట అంతా జనాలు క్యూ లైన్లో ఉండిపోయారండి. 4 గంటలకి దర్శనాలకి అలౌ చేస్తారు కాబట్టి 4 అయిన తర్వాత దర్శనాలకి అయితే వదిలిపెట్టారు. ఇంకా క్యూ లైన్లో అయితే జనాలు అలా వెయిట్ చేస్తూ ఉన్నారండి. మేము 7 ప్రదక్షిణలు తిరిగేసి క్యూ లైన్లోకి వెళ్ళేసరికి 4:15 అయింది. యథావిధిగా దర్శనం అయ్యేసరికి 1 అవర్ అయితే పట్టిందండి. లాస్ట్ వీక్ ఏంటంటే వాడిపల్లి గుడి అంతా కూడా లైటింగ్ పెట్టుంది, చాలా బాగా కనిపించింది కదా. ఈ వారం ఏంటంటే మేము వెళ్ళేసరికి కరెంటు పోయిందండి. జనరేటర్ మీద ఓన్లీ మామూలు లైట్స్ మాత్రమే ఆన్ చేసి ఉంచారు. అందుకే లైటింగ్ అంతా అయితే ఏమీ లేదు. కానీ దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి కరెంట్ అయితే వచ్చి లైటింగ్ అయితే వేశారు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తీర్థం తీసుకుని ప్రదక్షిణ హుండీ దగ్గర ప్రదక్షిణ చేసేసి విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దండం పెట్టేసుకుని పక్కనే ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసి యథావిధిగా పులిహార ప్రసాదం అయితే ఇస్తున్నారండి. ప్రతి వారం పులిహార ప్రసాదం తీసేసుకుని ఇప్పుడు వచ్చేసి నేనైతే మొక్కలు తీసుకున్నాను. చామంతి పువ్వు మొక్కలు అయితే తీసుకున్నాను. ఈ వారం 3 మొక్కలు 50 రూపాయలకి అయితే ఇచ్చారు. అలాగే ఒక పావు కిలో చామంతి పూలు అయితే తీసుకున్నాను. బాగున్నాయండి. ఈ వారం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పోయిన వారం కన్నా కొంచెం ఈ వారం అయితే రేట్ ఎక్కువగా ఉన్నాయి చామంతులు. అలాగే కొత్తిమీర అయితే పోయిన వారం కన్నా కూడా ఈ వారం ఇంకా చౌకగా ఉంది. పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి. 4 కట్టలు 20 రూపాయలకి ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా పండగ వస్తుంది కదా, అమ్మ పూతరేకులు తీసుకురా చుడతాను అని చెప్పింది. ఇంకా దానికోసం ఈ పూతరేకులు తీసుకున్నాను. అలాగే సోంపాపిడి తీసుకున్నాను. ఈ పూతరేకులు అయితే ఆత్రేయపురం పూతరేకులు అన్నారండి. ఇంకా చుట్టిన తర్వాత చూడాలి దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా అలాగే మొరమరాల ఉండలు కూడా తీసుకుని మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ రత్నాచల్కి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా హడావిడిగా ఈ షాపింగ్ అంతా చేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. ఇంకా వెళ్ళే దారిలో లాస్ట్ వీక్ అయితే గాంధీ తాత వ్యాసం కింద ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఈ వారం అయితే అమ్మాయి ఉందండి. అలాగే వాడిపిల్లలో ఎక్కువగా రేగు వడియాలు రేగుపళ్ళు అయితే అమ్ముతున్నారు. నేను కూడా కొన్ని రేగు వడియాలు అలాగే రేగుపళ్ళు తీసుకుని మా బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయిందండి. చూసారు కదా, 2వ వారం మా దర్శనం ఇలా కంప్లీట్ అయింది.